ఓం శాంతి. ఈరోజు తేదీ అక్టోబర్ 20, 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ కోర్స్ 28 మార్చ్ 2002. ఈ సంవత్సరాన్ని నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్థం నుండి ముక్తి అయ్యే ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ పిల్లల మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. 1 ప్రభు పాలన యొక్క రేఖ, 2 శ్రేష్ఠ చదువు యొక్క రేఖ, 3 శ్రేష్ఠ మతము యొక్క రేఖ. 3 రేఖలు మెరుస్తున్నాయి. ఈ 3 రేఖలు సర్వుల భాగ్యరేఖలు. మీరందరూ కూడా మీ 3 భాగ్యరేఖలను చూసుకుంటున్నారు కదా. ప్రభు పాలన యొక్క భాగ్యరేఖ బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. పరమాత్మ పాలన ద్వారా మీరు ఎంత శ్రేష్ఠ పూజ్యనీయులుగా అవుతారు. ఆత్మనైన నాకు పరమాత్మ చదువు యొక్క అధికారము ప్రాప్తిస్తుందని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? కానీ ఇప్పుడు సాకారంలో అనుభవం చేస్తున్నారు. స్వయం సద్గురువే అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు శ్రేష్ఠ మతాన్ని ఇచ్చి కర్మ బంధనకు బదులు కర్మ సంబంధంలోకి వచ్చే శ్రీమతాన్ని ఇచ్చి నిమిత్తంగా తయారు చేస్తారు అనే విషయం కూడా మీ స్వప్నంలో లేదు. కానీ ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతానుసారంగా నడుస్తోంది అని మీరు అనుభవం చేస్తారు మరియు అనుభవంతో చెప్తారు. ఇలాంటి అనుభవం ఉందా? పిల్లలందరి ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి బాబ్దాదా కూడా వాహ్ నా శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలు వాహ్ అని హర్షితమవుతారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఈరోజు అమృతవేళ నుండి 2 సంకల్పాలతో కూడిన పిల్లల స్మృతి బాబ్దాదా వద్దకు చేరుకుంది. 1 చాలామంది పిల్లలకు తమ చార్టును ఇవ్వాలి అనే స్మృతి ఉంది. 2 తండ్రి సాంగత్యమనే రంగు యొక్క హోలీ జరుపుకోవాలనే స్మృతి ఉంది. అందరూ హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. బ్రాహ్మణుల భాషలో జరుపుకోవడము అనగా తయారవ్వడము. మీరు హోలీ జరుపుకుంటారు అనగా పవిత్రంగా తయారవుతారు. బాబ్దాదా చూశారు, బ్రాహ్మణ పిల్లలు పవిత్రంగా తయారవ్వడం కూడా అందరికంటే ఎంతో భిన్నమైనది మరియు ప్రియమైనది. ద్వాపర యుగం ఆదిలో వచ్చిన మహాన్ ఆత్మలు, తరువాత శ్రమయానుసారం వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రంగా హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అందరికంటే శ్రేష్టమైనది మరియు అతీతమైనది కూడా. పూర్తి కల్పమంతటిలో మహాత్ములు, ధర్మాత్మలు, ధర్మపితలు పవిత్రంగా ఉన్నారు. కానీ మీ ఆత్మ కూడా పవిత్రము, శరీరం కూడా పవిత్రము, ప్రకృతి కూడా సతో ప్రధాన పవిత్రము. ఇటువంటి పవిత్రంగా ఎవ్వరూ అవ్వలేదు మరియు అవ్వలేరు కూడా. మీ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. అందరి ఎదురుగా తమ భవిష్య రూపం వచ్చిందా? లేకుంటే అవుతానో అవ్వనో, ఏమవుతానో నాకు తెలియదు అని అనుకుంటున్నారా? ఏమిగా తయారైనా పవిత్రంగా అయితే ఉంటారు కదా. శరీరం కూడా పవిత్రం, ఆత్మ కూడా పవిత్రం, ప్రకృతి కూడా పవిత్రంగా సుఖదాయిగా ఉంటుంది. నిశ్చయం అనే కలంతో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలరు. నిశ్చయం ఉంది కదా. టీచర్లకు నిశ్చయం ఉందా? మరి 1 సెకండులో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలరా? భలే, కృష్ణునిగా అవ్వకపోయినా అతని సాతీలుగా అయితే అవుతారు కదా. ఎంత ప్రియంగా అనిపిస్తుంది.
ఆర్టిస్టుగా అవ్వడం వస్తుందా రాదా? కేవలం ఎదురుగా చూడండి అంతే. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను, రేపు అనగా రేపు అంటే డ్రామా యొక్క రేపు, అంతేగాని రేపటి రోజు కాదు. ఇలాంటి పవిత్ర శరీరధారిగా అవ్వాల్సిందే. పాండవులు ఏమని భావిస్తున్నారు? పక్కాగా అవ్వాల్సిందే కదా. అవుతామో అవ్వమో అనే సందేహమైతే లేదు కదా. సందేహము ఉందా? లేదు కదా. రాజయోగులుగా అయ్యారు కనుక రాజ్య అధికారులుగా అవ్వాల్సిందే. బాబా మీకోసం బహుమతి తీసుకొచ్చారని బాబ్దాదా చాలాసార్లు స్మృతి ఇప్పిస్తారు. మరి ఏ బహుమతి తీసుకువచ్చారు? సుందరమైన ప్రపంచాన్ని, సతో ప్రధాన ప్రపంచాన్ని బహుమతిగా తీసుకొని వచ్చారు కనుక నిశ్చయం ఉంది కదా. నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. మీ రాజ్యానికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో, ఇంటికి కూడా సమీపంగా వస్తూ ఉంటారో, అంత మాటి మాటికి మీ స్వీట్ హోమ్ మరియు మీ స్వీట్ రాజ్యం యొక్క స్మృతి స్పష్టంగా రానే వస్తుంది. ఇది సమీపానికి వచ్చిన దానికి గుర్తు. మీ ఇల్లు, మీ రాజ్యము ఇంత స్పష్టంగా స్మృతిలోకి రావాలి. మూడవ నేత్రము ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నాము, రేపు అక్కడ ఉంటాము అని అనుభవం అవ్వాలి. ఎన్నిసార్లు పాత్రను పూర్తి చేసి మీ ఇంటికి మరియు మీ రాజ్యంలోకి వెళ్ళారో స్మృతి వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. బాబ్దాదా వర్తమాన సమయంలోని అందరి రిజల్టు చూశారు. డబుల్ విదేశీయులు కానీ భారతవాసులు కానీ పిల్లలందరి రిజల్టులో వర్తమాన సమయంలో సోమరితనం యొక్క చాలా కొత్త కొత్త రకాలను బాబ్దాదా చూశారు. అనేక ప్రకారాల సోమరితనము ఉంది. లోపల మనస్సులో అన్నీ నడుస్తాయి అని అనుకుంటారు. ఈ రోజుల్లో అన్ని విషయాలలో అన్నీ నడుస్తాయి అనేది విశేషమైన స్లోగన్గా ఉంది. ఇదే సోమరితనము. దీనితో పాటు పురుషార్థములో లేక స్వపరివర్తనలో సోమరితనంతో పాటు నిర్లక్ష్యం కూడా కొంత శాతంలో ఉంది. అయిపోతుంది, చేసేస్తాంలే. ఇలాంటి కొత్త కొత్త ప్రకారాల సోమరితనపు విషయాలను బాబ్దాదా చూశారు కనుక మీ సత్యమైన హృదయంతో మీ చార్టును తప్పకుండా ఉంచుకోండి. సోమరితనంతో కాదు. బాబ్దాదా ఈరోజు రిజల్ట్ వినిపిస్తున్నారు. వినిపించాలి కదా, లేక కేవలం ప్రేమయే చూపించాలా? ఇది కూడా ప్రేమయే. ప్రతి ఒక్కరిపై బాబ్దాదాకు ఎంత ప్రేమ ఉందంటే పిల్లలందరూ బ్రహ్మాబాబాతో పాటు తమ ఇంటికి వెళ్ళాలి. వెనుక వెనుక రాకూడదు, సాతీలుగా అయి వెళ్ళాలి అని అనుకుంటారు. కనుక సమానంగా అయితే అవ్వాల్సి వస్తుంది కదా. సమానంగా అవ్వకుండా సాతీలుగా అయి వెళ్ళలేరు. మరియు మీ రాజ్యంలో మొదటి జన్మ అయితే మొదటిదే ఉంటుంది కదా. ఒకవేళ రెండవ మూడవ జన్మలో వచ్చి మంచి రాజులుగా అయినప్పటికీ రెండవ మూడవ అని అంటారు కదా. కనుక బ్రహ్మాబాబాతో పాటు వెళ్ళాలి మరియు మొదటి జన్మ యొక్క అధికారిగా అవ్వాలి. నెంబర్ 1 పాస్ విత్ ఆనర్గా అవ్వడం అంటే ఇదే. మరి పాస్ విత్ ఆనర్గా అవ్వాలా లేక పాస్ మార్కులు వచ్చినా పర్వాలేదా? మేము ఏదైతే చేస్తున్నామో, ఏదైతే జరుగుతూ ఉందో అది బాబ్దాదా చూడరు అని ఎప్పుడూ అనుకోకండి. ఇందులో ఎప్పుడూ సోమరిగా అవ్వకండి. ఒకవేళ పిల్లలెవరైనా తమ మనస్సు యొక్క చార్టు అడిగినట్లయితే బాబ్దాదా చెప్పగలరు, కానీ ఇప్పుడు చెప్పరు. బాబ్దాదా మహారథులు, గుర్రపు సవారీ వారు ప్రతి ఒక్కరి చార్టును చూస్తున్నారు. చాలాసార్లు బాబ్దాదాకు చాలా దయ కలుగుతుంది. వీరు ఎవరు మరియు ఏం చేస్తున్నారు అని అనుకుంటారు. ఎలాగైతే బ్రహ్మాబాబా చెప్పేవారు కదా. ఏం చెప్పేవారో గుర్తుందా? బెల్లానికి తెలుసు, బెల్లం ఉండే సంచికి తెలుసు.
శివబాబాకు తెలుసు, బ్రహ్మబాబాకు తెలుసు. ఎందుకంటే బాబ్దాదాకు చాలా దయ కలుగుతుంది. కానీ ఇలాంటి పిల్లలు బాబ్దాదాల దయ యొక్క సంకల్పాన్ని టచ్ చేయలేరు, క్యాచ్ చేయలేరు. కనుక బాబ్దాదా అంటున్నారు, రకరకాల రాయల్ సోమరితనాన్ని తండ్రి చూస్తూ ఉంటారు, చాలా దయ కలుగుతుంది అని బాబ్దాదా ఈరోజు చెప్పేస్తున్నారు. చాలామంది పిల్లలు సత్యుగంలో అయితే ఎవరు ఏమవుతామో తెలియనే తెలియదు. కనుక ఇప్పుడు ఆనందాలను జరుపుకుందాము, ఇప్పుడు ఏం చేయాలో చేసేద్దాము, ఆపేవారు కానీ చూసేవారు కానీ ఎవరూ లేరు అని అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. బాబ్దాదా పేర్లు వినిపించరు, పేర్లు వినిపిస్తే రేపు బాగైపోతారు. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? పాండవులకు అర్థమైంది కదా, లేదా? అంతా నడుస్తుందా? అలా నడవదు. ఎందుకంటే బాబ్దాదా వద్దకు ప్రతి ఒక్కరి ప్రతిరోజు యొక్క రిపోర్టు వస్తుంది. బాబ్దాదా ఇరువురు పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. కనుక బాబ్దాదా పిల్లలందరికీ మళ్ళీ సూచనను ఇస్తున్నారు. సమయము అన్ని ప్రకారాలుగా అతిలోకి వెళ్తూ ఉంది. మాయ కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తోంది. ప్రకృతి కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తోంది. ఇలాంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలు స్వయం వైపు అటెన్షన్ కూడా అతిగా, అనగా మనస్సు, మాట, కర్మలో అటెన్షన్ అతిగానే ఉండాలి. సాధారణ పురుషార్థం ఉండరాదు. సేవతో అయితే లగన్ బాగుందని బాబ్దాదా చూశారు. సేవ కోసమైతే ఎవరు రెడీగా ఉంటారు? అవకాశం లభిస్తే ప్రేమతో సేవ కొరకు ఎవరు రెడీగా ఉంటారు? కానీ ఇప్పుడు సేవలో వాచాతో పాటు అదనంగా మనస్సును కలుపుకోండి. అనగా మీ ఆత్మను విశేషంగా ఏదో ఒక ప్రాప్తి యొక్క స్వరూపంలో స్థితి చేసుకొని వాచా ద్వారా సేవ చేయండి. ఒకవేళ ఉపన్యసిస్తూ ఉంటే వాచా ద్వారా అయితే బాగా ఉపన్యసిస్తారు. కానీ ఆ సమయంలో మీ ఆత్మిక స్థితిలో, అనగా విశేషంగా శక్తి, శాంతి, పరమాత్మ ప్రేమ, ఇలా ఏదో ఒక విశేషమైన అనుభూతి యొక్క స్థితిలో స్థితమై మనసా ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలంలో వ్యాపింప చెయ్యండి. మరియు వాచాతో సందేశం ఇవ్వండి. వాచా ద్వారా సందేశం ఇవ్వండి. మనసా ఆత్మిక స్థితి ద్వారా అనుభూతి చేయించండి. ఉపన్యసించే సమయంలో మీ మస్తకము ద్వారా, నయనాల ద్వారా, ముఖము ద్వారా మీ మాటలను అనుభూతి చేయించే రూపురేఖలు ఎలా కనిపించాలంటే, ఈరోజు ఉపన్యాసం అయితే విన్నాము, కానీ పరమాత్మ ప్రేమ అనేది చాలా బాగా అనుభూతి అయ్యింది అని అనిపించాలి. ఎలాగైతే ఉపన్యాసం యొక్క రిజల్టులో చాలా బాగా మాట్లాడారు, చాలా బాగుంది, చాలా మంచి విషయాలను తెలిపించారు అని అంటారు కదా, అలాగే మీ ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని కూడా వర్ణించాలి. మనుష్యాత్మలకు వైబ్రేషన్లు చేరాలి. వాయుమండలం తయారవ్వాలి. సైన్స్ సాధనాలు వాతావరణాన్ని చల్లగా చేయగలవు. చాలా చల్లని గాలి బాగా వస్తోందని అందరికీ అనుభూతి అవుతుంది. అలాగే వేడి వాయుమండలాన్ని కూడా అనుభవం చేయిస్తాయి. సైన్స్ అనేది చలిలో వేడిని అనుభవం చేయిస్తుంది, వేడిలో చలిని అనుభవం చేయిస్తుంది. మరి మీ సైలెన్స్ అనేది ప్రేమస్వరూపం, సుఖస్వరూపం, శాంతి స్వరూపం యొక్క వాయుమండలాన్ని అనుభవం చేయించలేదా? దీనిని రీసెర్చ్ చెయ్యండి, అనగా పరిశోధన చెయ్యండి. కేవలం మంచిగా చేశారు అని కాక వారు కూడా మంచిగా తయారైపోవాలి. అప్పుడు సమాప్తి సమయాన్ని సమాప్తం చేసి మీ రాజ్యాన్ని తీసుకువస్తారు. మీకు మీ రాజ్యం గుర్తు రావడం లేదా? సంగమయుగము శ్రేష్టమైనదే, జతుల్యమైనదే. కానీ ఓ దయా హృదయ విశ్వ కళ్యాణకారి పిల్లలు, దుఃఖము అశాంతితో ఉన్న మీ సోదరీ సోదరులపై దయ కలగడం లేదా?
దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయంగా తయారు చెయ్యాలనే ఉల్లాసం రావడం లేదా? దుఃఖాన్ని చూడాలనుకుంటున్నారా? ఇతరుల దుఃఖాన్ని చూసి కూడా దయ కలగడం లేదా? వారు మీ సోదర సోదరీలే కదా. వారి దుఃఖాన్ని చూడడం మంచిగా అనిపిస్తుందా? మీ దయాలు కృపాలు స్వరూపాన్ని ఎమర్జ్ చేసుకోండి. కేవలం సేవలో మునిగిపోకండి. ఈ ప్రోగ్రాం చేశాము, ఈ ప్రోగ్రాం చేశాము, సంవత్సరం పూర్తయిపోయింది అని అనుకోకండి. ఇప్పుడు దయాస్వరూపులుగా అవ్వండి. దృష్టి ద్వారా కానీ అనుభూతి ద్వారా కానీ ఆత్మిక స్థితి యొక్క ప్రభావము ద్వారా కానీ మెర్సిఫుల్గా అవ్వండి. దయాహృదయులుగా అవ్వండి. బాబ్దాదా ఇంకొక విషయాన్ని కూడా చూశారు. వినిపించడం మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు కొంతమంది మంచి మంచి పిల్లలు కూడా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఇతరుల విషయాలు చూడటం, ఇతరుల విషయాలు వర్ణించటం, చూడడం కూడా వ్యర్థ విషయాలను చూస్తారు. ఒకరి విశేషతలు ఒకరు వర్ణించుకోవడం తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి విశేషతలు చూడటం, విశేషతలు వర్ణించటం, వారి విశేషతల ద్వారా వారికి ఉమంగ ఉత్సాహాలను ఇప్పించటం, ఇది తక్కువగా ఉంది. కానీ వ్యర్థ విషయాలు వేటినైతే బాబ్దాదా వదిలేయమని చెప్తారో స్వయానివైతే వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇతరులు చూసే అలవాటు కూడా ఉంది. అందులో సమయం చాలా వ్యర్థమవుతుంది. సాధారణ మాటలే ఉంటాయి కానీ అందులో సమయం చాలా వ్యర్థమవుతుంది. కనుక బాబ్దాదా విశేషంగా ఒక శ్రీమతాన్ని ఇస్తున్నారు. మాటలలో నిర్మాణంగా అవ్వండి. మాటలలో నిర్మాణత అనేది తగ్గిపోరాదు. భలే సాధారణ మాటలే మాట్లాడతారు, ఇందులో అయితే మాట్లాడాల్సే వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ నిర్మాణత లేకుండా ఎవరైనా అథారిటీతో నిర్మాణత లేని మాటలు మాట్లాడితే అందులో కొద్దిగా కార్యం యొక్క సీటు యొక్క అభిమానం అనేది 5% కనిపిస్తుంది. నిర్మాణత అనేది బ్రాహ్మణ జీవితానికి విశేషమైన అలంకారము. మనస్సులో, వాచాలో, మాటలలో, సంబంధ సంపర్కంలో నిర్మాణత ఉండాలి. అయితే 3 విషయాలలో నేను నిర్మాణంగా ఉన్నాను, ఒక దానిలో తక్కువగా ఉంటే ఏమవుతుంది అని అనుకోరాదు. ఆ ఒక్క విషయమే పాస్ విత్ ఆనర్గా అవ్వనివ్వదు. నిర్మాణతయే మహానత. నిర్మాణత అనగా వంగడం కాదు, వంగేలా చేసుకోవడం. చాలామంది పిల్లలు నవ్వుతూ నేనే వంగాలా, వీరు కూడా వంగాలి కదా అని అంటూ ఉంటారు. కానీ ఇది వంగడం కాదు. వాస్తవానికి పరమాత్మను కూడా మీకు వంగేలా చేసుకోవడం, పరమాత్మను కూడా వంగేలా చేసుకోవడం అయినప్పుడు ఇక ఆత్మల సంగతి వదిలేయండి. నిర్మాణత స్వతహంగానే నిరహంకారిగా చేస్తుంది. నిరహంకారిగా ఏ పురుషార్థం చేసే అవసరం ఉండదు. నిర్మాణత అనేది ప్రతి ఒక్కరి మనస్సులో మీకోసం ప్రేమ యొక్క స్థానాన్ని తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరి మనస్సు నుండి మీ పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు మీ పురుషార్థంలో లిఫ్ట్ కంటే కూడా తీవ్రమైన రాకెట్ వలె అయిపోతాయి. నిర్మాణత అనేది ఇలాంటిది. ఎవరెలా ఉన్నా, బిజీగా ఉన్నా, కఠినమైన హృదయం గలవారైనా, క్రోధీలైనా, నిర్మాణత అనేది మీకు సర్వుల ద్వారా సహయోగం ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతుంది. నిర్మాణంగా ఉన్నవారు ప్రతి ఒక్కరి సంస్కారాలను కలుపుకొని స్వయాన్ని నడిపించుకోగలరు. సత్యమైన బంగారుగా ఉండే కారణంగా స్వయాన్ని మలుచుకునే విశేషత ఉంటుంది. కనుక బాబ్దాదా చూశారు, మాటలలో, నడవడికలో, సంబంధ సంపర్కంలో, సేవలో కూడా పరస్పరం ఒకరి పట్ల ఒకరు నిర్మాణ భావంతో ఉంటే అది విజయాన్ని ప్రాప్తింపచేస్తుంది.
కనుక బాబ్దాదా విశేషంగా ఈ సంవత్సరానికి నిర్మల సంవత్సరము అనే పేరు ఇస్తున్నారు. ఈ సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా. బాబ్దాదా విశేషంగా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరిని వ్యర్థం నుండి ముక్తంగా చూడాలని కోరుకుంటున్నారు. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఏవైతే లోపాలున్నాయో వాటికి ముక్తినివ్వండి. ఎందుకంటే ఎప్పటి వరకు ముక్తినివ్వరో అప్పటి వరకు తండ్రి జతలో ముక్తి ధామానికి వెళ్ళలేరు. మరి ముక్తినిస్తారా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? జరుపుకుంటాము అనేవారు చేతులెత్తండి. జరుపుకుంటారా? ఒకరినొకరు చూసుకున్నారు కదా, జరుపుకుంటారు కదా. మంచిది. ఒకవేళ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటే బాబ్దాదా వజ్రాలతో పొదగబడిన పళ్ళాలతో చాలా చాలా శుభాకాంక్షలు, గ్రీటింగ్లు, అభినందనలు ఇస్తారు. స్వయాన్ని కూడా ముక్తులుగా చేసుకోండి. మీ సోదరీ సోదరులను కూడా దుఃఖం నుండి దూరం చెయ్యండి. పాపం ఆ దీనాత్మల మనస్సు నుండి కూడా మా తండ్రి వచ్చేశారు అనే సంతోషపు శబ్దం రావాలి కదా. మంచిది. నలువైపులా ఉన్న హోలియెస్ట్ ఆత్మలందరికీ సదా నిర్మాణంగా అయి నిర్మాణ కార్యాన్ని చేసే బాబ్దాదా యొక్క సమీప ఆత్మలకు సదా మీ పురుషార్థ విధిని వేగంగా తీవ్రంగా చేసుకొని సంపన్నంగా అయ్యే స్నేహి ఆత్మలకు సదా తమ పొదుపు ఖాతాను పెంచుకునే తీవ్ర పురుషార్థులకు తీక్షణమైన బుద్ధి కలిగిన పిల్లలకు విశాల బుద్ధి యొక్క శుభాకాంక్షలు. ప్రియ స్మృతులతో పాటు పిల్లలందరికీ నమస్తే. బాబా ఈరోజు వరదానంనిస్తున్నారు. ఒకే బలము ఒకే విశ్వాసము ఆధారముపై మాయను సరెండర్ చేసుకునే శక్తిశాలి ఆత్మాభవ. వివరణ: ఒకే బలం ఒకే భరోసా అంటే సదా శక్తిశాలురు. ఎక్కడైతే ఒకే బలం ఒకే విశ్వాసం ఉంటుందో అక్కడ ఎవ్వరూ కదిలించలేరు. వారి ఎదురుగా మాయ మూర్ఛితమైపోతుంది, సరెండర్ అయిపోతుంది. మాయ సరెండర్ అయిపోతే ఇక సదా విజయులుగా ఉండనే ఉంటారు. కనుక విజయము మా జన్మసిద్ధ అధికారము అనే నష ఉండాలి. ఈ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. మేమే కల్పకల్పం యొక్క శక్తులము మరియు పాండవులము. మేమే విజయులుగా అయ్యాము, ఇప్పుడు అవుతున్నాము, మళ్ళీ మేమే అవుతాము అనే స్మృతి మనస్సులో ఎమర్జిగా ఉండాలి. స్లోగన్: కొత్త ప్రపంచం యొక్క స్మృతి ద్వారా సర్వ గుణాలను ఆహ్వానం చేయండి మరియు తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగా దివసం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా దయాలు కృపాలు అయిన తండ్రితో కలిసి ప్రతి ఆత్మపై దయా కృపా దృష్టిని సారించండి. అందరికీ ఆశీర్వాదాలనివ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. ఓం శాంతి.